మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఈ సర్వ సృష్టి కూడా ఏమవుతారంటే వధువు సంఘంగా మార్చబడ్డానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం దగ్గరికి వస్తారన్నమాట. మనం అందరం ఎవరైతే ఈ మాటను విశ్వసిస్తారో, ఎవరైతే ఈ మాటను నమ్ముతారో వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. మొన్న ఒక ఆయన అన్నాడు, మా దేవుడు పెళ్లి చేసుకుంటున్నామండి రండి అన్నాడు. వాళ్ళ దేవుడికి ఏం చేసుకుంటారంట? పెళ్లి చేసుకుంటారంట. మీకు తెలుసు కదా పెళ్ళి ఏంటి? ఏంటి నాయన ఇదంతా ఈ వెనకాలం గొడవ ఏంటి నాయన అంటే, మా దేవుడికి పెళ్లి చేస్తారు. సరే మీ దేవుడికి పెళ్లి చేస్తున్నారు కానీ ఎవరి నుంచి పెళ్లి చేస్తున్నారో? దేవుడికి పెళ్ళి అవుద్దని అందరికి తెలుసు కానీ, దేవుడికి పెళ్ళి అవుద్దని అందరికి తెలుసు కానీ పెళ్లి కూతురు ఎవరో మాత్రం ఎవరికి తెలీదు. తెలుసా మీకు? దేవుడికి పెళ్ళి అవుద్దని వాళ్ళకి తెలుసు. లోక కళ్యాణార్థం అంటారు కదా ప్రతిదానికి. అంటే ఈయన ఎందుకు మనిషిగా జన్మించాడు? లోక కళ్యాణార్థం అంటారు ప్రతిదానికి. ఆ కళ్యాణం ఎవరితో చెప్పండి మీరు? లోక కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం, లోక కళ్యాణార్థం అంటున్నారు. పెళ్లి కొడుకున్నాడు దేవుడు, బాగానే ఉంది. మరి పెళ్లి కూతురు ఏది? పెళ్లి కూతురు తెలియదు వాళ్ళకి పాపం. మనకి ఆ కృప ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అడుగుతాను చెప్పండి, ఎవరు పెళ్లి కూతురు? ఎవరో మనమే కదా. ఇప్పుడు మనకి ఏం తెలుసు? పెళ్లి కూతురు ఎవరో తెలుసు, కానీ వాళ్ళకి మాత్రం పెళ్లి కూతురు ఎవరో తెలీదు. ఎవరినో కావిడిని ముస్తాబు చేసి అందంగా కూర్చోబెడతారు తప్ప వాళ్ళకి పెళ్లి కూతురు ఎవరో తెలియదు. అంటే మన యాకోబు టైప్ మాట. ఏ టైపు? మన యాకోబు పెళ్లి తొందరలో ఉన్నాడు తప్ప, ఏమండి మీరు నమ్మండి నమ్మకపోండి కానీ పెళ్లి తొందర మాత్రం రాకూడదు. ఎవరికి? మగపిల్లలకి. ఆడపిల్లలకి అసలు రాకూడదు. ఓ రోజు సరదాగా ఏమైందంటే, ఒక ముసలామె, పెద్దామె, 55 ఏళ్ళు ఎంత ఉంటాయి, 55 ఏళ్ళు ఉన్న అమ్మాయి ఫోటో తీసుకెళ్ళి బ్రహ్మాజీ దగ్గరికి, బ్రహ్మాజీ ఎలా ఉంది అమ్మాయి అంటే అంటున్నాడు, రే ఆ కళ్ళు ఊడిపోయి ఫోన్లోకి వెళ్ళిపోతాయి అనవసరంగా. ఆ ఫోటో తీసుకోండి అంటే అర్జున్గా. ఏం చూపిస్తున్నారు ఆవిడకంటే? ఫోటో అంటే ఆవిడకి 2 పెళ్ళి అయిపోయినాయి అంట. మరి ఇంకా ఆవిడ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అనుకుంటుందో నాకు తెలియట్లేదండి. మళ్ళీ దీంట్లో పెట్టింది ప్రొఫైల్లో. అదేంటి? మ్యాచ్ ఉంది కాదు, ఆ గ్రూపులు ఉంటాయి కదా, ఆ గ్రూప్లో పెట్టింది. ఒక అమ్మాయికి 19 ఏళ్ళు అంట, ఆ అమ్మాయికి 3 పెళ్ళి అయిపోయినాయంట. ఇద్దరేమో చచ్చిపోయారంట, ఒకడేమో వదిలేశాడంట. నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ. ఈ మధ్య లోకం ఎంత దారుణంగా ఉందని అనుకుంటున్నాను. ఏడకోళం కాదు, 2 పెళ్ళి అయిపోయినాయంట, ఇద్దరేమో చచ్చిపోయారంట, ఒకడేమో వదిలేసాడంట. ఇదేంటిది 3 పెళ్ళి అంటున్నాడు? ఈ పిల్ల చిన్నపిల్లలా ఉంది, 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్నాయంటే అయిపోయింది, అలాగే అయిపోయిందండి అంటున్నాడు. కర్మ, ఏదో దరిద్రం. ఇలా చూపిస్తే అలా చూసేస్తున్నాడు. ఇలా చూడకుండా ఆయన ఇలా ఇచ్చేది. ఎవరిని చూపించు.
చేసేసుకుంటానంటే అప్పుడు అర్థమైంది ఆ ఓడు అండి పెళ్లి కూతురు కోసం కంగారు పడుతున్నాడు తప్ప పెళ్లి కూతురు ఎవరు అనేది మాత్రం ఆలోచించట్లేదు. మా యాకోబు కూడా అలాగే ప్రేమించినటువంటి రాహేలుని ప్రేమించాడు, కానీ ఓ ఏహేస్తాడు ముళ్ళు. మరి 30 ముళ్ళు వేసాడు, 40 ముళ్ళు వేసాడు, ఓ తెగ వేసాడు ముళ్ళు. తెర పొద్దున్న చూసుకునేసరికి ఎవరంట లేయా ఉందంట. అయ్యి బాబా నాకు కంపండించేసా అన్నాడంట. వాళ్ళ మాంగారే ఉంటున్నాడంట. లేదు అలా కుదరలేదు, నువ్వు పెద్దాన్ని ఇచ్చి చేసాం కాబట్టి పెద్దంతో కాపురం చేయాలండి. చిచ్చి అసలు ఈ పుష్కుల దాంతో అసలు కాపురమే చేయను చిచ్చి. అంటే పెళ్ళికి ఉన్నప్పుడు పెళ్ళి టైంలో ఏం పడకూడదు, మనం కంగారు పడకూడదు. ఓ కంగారు పడిపోయి మనం కనుక మ్యాచ్ మనీలు గీచ్ మనీలు అన్నామంటే ఏసు రక్తం మన పని అయిపోయినట్టు మాట అండి. ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నామండి. అంటే ఒక్కొక్కసారి మేకప్ తీయాలంటే కనుక వాటర్ సర్వీసింగ్ తీసుకెళ్ళాలి. అదే ఫోర్స్గా వస్తాయి కదా నీళ్ళు, ఆ ఫోర్స్తో ముఖాన్ని కొడితే కానీ ఆ మొక్కంతా వదలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ వాటర్ ఫోర్స్ అని కొడితే అదంతా వెళ్ళి కొట్టి అప్పుడు అలా మెల్లగా వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ ముఖాన్ని చూసామంటే ఇంకా చూడలేమండి, మనం చూడలేం అంతే. అంటే ఇక్కడ అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారా అనుకోకండి. అంటే ఆవిడ అంత మొక్కేసుకుందంటే ఆవిడ మనస్తత్వం ఎంత కఠినంగా ఉందో ఆలోచించండి. ఏమండి మొదటి భార్య మొక్కేసేసుకోబట్టే కదండి ఆవిడ నేను అంత అందగత్తి ఎవరు లేరందండి. రెండో ఆవిడ ఎస్తేరమ్మ గారు మాత్రం, ఎస్తేరమ్మ గారు అంటే మన ఎస్తేరమ్మ గారు కదా ఆవిడ, ఆ ఎస్తేరమ్మ గారు మాత్రం చక్కగా దేవుని న్యాయ విధుల్లో ఉంది కాబట్టి చూసినప్పుడు చాలా దయగా కనబడింది. హల్లెలూయా. ఆ మొక్కు తీయడానికి టైం పట్టదని చెప్పి అర్థమైపోయిందంట అమ్మ బాబాయ్. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఆ పేరుల లవ్లీలకి డబ్బులు నీకు వచ్చేపోయినాయంట. అన్ని పేరుల లవ్లీ కొనవలసి వచ్చిందంట. పేరుల లవ్లీలు అంటే ఇదో నాకు మొన్న ఎవరో అంటున్నారు, పేరుల లవ్లీ చచ్చిపోతా ఉంటావు, నీకు 2 పేర్లు చెప్తా ఉన్నారు. నాకు తెలీదు ఆ పేర్లు, ఏదో పేర్లు అయ్యింది. ఆ పేరుల లవ్లీ వాడలేదంట. ఇప్పుడు వాడుతున్నారా మీరేమన్నా? వాట్లే. అదేదో కొత్త అంట, అది ఒకటి 400 500 అంట. ఏమంటే ఆ పేరుల లవ్లీ అయితే 5 రూపాయలు 10 రూపాయలు. ఇంకా పేరుల లవ్లీ దగ్గర చచ్చిపోయావు నువ్వు. పేరుల లవ్లీ అంటావు. అసలు ఏం కాదు అది. అదైతే అసలు అలాంటిది కనుక ఇంత చబ్బా ఉంటుందంట. అది ఒక 500 రూపాయలు 600 రూపాయలు అంట. తీసుకున్న రాసేసుకుంటూ ఉంటారంట ఆడవాళ్ళు. ఇంక చేతులకి కాళ్ళు కూడా రాసుకుంటారు. మొన్న ఒక యాడ్లో చూస్తే అలా చేతులు రాసుకుని తెల్లగా అయిపోతుంది చేయటం. అయ్యి బాబు ఏసు రక్తం ప్రభు నేను స్తోత్రం నాయన. ఏ రజనీకాంత్తో చూసాడంటే తెగ రాసేసుకుంటాడు. ఆ నల్లటి ముఖం తెల్లగా అయిపోతుంది. అంటే వాళ్ళకి అర్థమైంది కానీ మనకు అర్థం అవట్లా. వీళ్ళకి పెళ్లి కూతురు తెలీదు, పెళ్లి కొడుకో అని చెప్పేసి ఆ పెళ్లి చేసేద్దామని తయారయ్యారు. మొత్తానికి పెద్ద హంగామా కూడా చేస్తున్నారంట. అప్పుడు అనిపించింది, ఈ పెళ్లిలో పెళ్లి కూతురు ఎవరో, ఈ పెళ్లిలో పెళ్లి కూతురు ఎవరో, మన పెళ్లిలో పెళ్లి కూతురు ఎవరో అండి. మన పెళ్లిలో పెళ్లి కూతురు ఎవరో, ఆ పెళ్లి కూతురు ఏం కలిగి ఉంది, ఏ అనుభవం కలిగి ఉంది ఆ పెళ్లి కూతురు. ఇప్పుడు అందరిని పిలిచి తన స్వరూపంలోకి మార్చుకోవడం కోసం దేవుడు వాక్యం అనే ఉదకం ద్వారా స్థానము జరిగిస్తూ ఉన్నాడట. మొదట అందరిని పిలిచి మనలో ఉన్న మస్టంతా పోయేటట్లుగా వాక్యము ద్వారా ఏం చేస్తాడంట, శిరస్సు మొదలుకొని పాదాల వరకు కూడా శుభ్రమైన స్థానం జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తలంపుల్లో ఉన్న మస్టంతా పోయింది. నా తలంపుల్లో ఎంత మస్ట్ ఉందో ఆ మస్టంతా పోయింది. నా కళ్ళలో మస్టు అదంతా ఉదకం ద్వారా పోయింది. నోటి మాటలు బూతులు ఆ పవిత్రంతా పోయింది. శిరస్సు మొదలుకొని పాదాల వరకు కూడా ప్రభువు తన అభిషేకము ద్వారా నింపి కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు రాశారు కదా ఎఫెసీయులకు పత్రికలో, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడినట్లుగా ఏమండి 3వ అధ్యాయం కూడా చదివి అప్పుడు 5వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం, 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం.
3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 14 వచనం నుంచి 14 అమ్మా. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని క్రీస్తు మీ హృదయమందు విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను ఆమేన్. మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా పూర్ణులగునట్లుగా అబ్బా, ఎంత గొప్ప సుదీర్ఘమైన మాట చెప్పాడో చూడండి ఆయన. ఆ క్వాలిటీ ఆయనలో ఏ క్వాలిటీ ఉందో చూసారా, అదే క్వాలిటీ ఏం చేయాలి, మనలోకి వచ్చేయాలి. మనలోకి వచ్చేయాలి సేమ్ అదే క్వాలిటీ. శ్రీపాల్ గారు చెప్తూ ఒక మాట చెప్పారు, మీకు అందరికి గుర్తుందో లేదో. కోడి గుడ్డు ఉంటుంది కదా, కోడిగుడ్డు 21 రోజు పొదిగిన తర్వాత ఏమవుద్ది పిల్ల అవుద్ది కదా. పిల్ల 6 మాసాలకి ఏమవుద్ది, 6 మాసాలకి అయిపోద్ది, అంత పిల్ల అవుద్ది. ఓ సంవత్సరానికి ఒక అరపెట్ట అవుద్ది. ఓ 2 సంవత్సరాలకి ఫస్ట్ ఏమంటారు, కోడి గుడ్డు, తర్వాత కోడి పిల్ల, తర్వాత కోడి పిల్ల, తర్వాత కోడి పిల్ల, తర్వాత కోడి పిల్ల, ఆ తర్వాత కోడి. దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుడు ఏమైపోయాడు. కోడి గుడ్డు పిల్లయి కోడి పిల్ల కోడి పిల్ల కోడి పిల్ల కోడి పిల్ల అనేవి ఒకరోజు ఏమైంది, దేవుని కుమారుడు దేవుడి కుమారుడు దేవుడి కుమారుడు ఒకరోజు ఏమయ్యాడు, దేవుడు అయిపోయాడు. ఇప్పుడు మనం క్రీస్తు యొక్క సంఘపు రూపంలోకి రావాలంటే మనం ఏమైపోవాలి, దైవాలం అయిపోవాలి, దేవుళ్ళం అయిపోవాలి. దైవత్వపు ప్రతి అనుభవం మనలోకి వచ్చేయాలి, దైవత్వపు లక్షణాలన్నీ మనలోకి వచ్చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవమన్నప్పుడు వెంటనే లెగిసిపోయినప్పుడు అక్కడ జరిగిన ఆ కార్యానికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళందరూ పెద్ద గొడవ చేశారు. అయ్యి బాబోయ్, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు సాక్షాత్ దేవుళ్ళే. దేవుడు కాకపోతే కనుక కనీసం నిలబడలేని నడవలేని వీడికి ఎలాగూ స్వస్థత ఇవ్వగలరు అంటే వీళ్ళెవరో దైవాలు అని చెప్పారు. అంటే వీళ్ళలోకి ఏమొచ్చింది, దైవత్వం యొక్క ప్రత్యక్షత వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆ విస్తారం ఏంటో తెలిస్తే, ఆ లోతేంటో తెలిస్తే, ఆ ఎత్తేంటో తెలిస్తే, ఆ వెడల్పు ఏంటో తెలిస్తే, ఆయన ప్రేమ ఏంటో తెలిస్తే, ఆయన శక్తి ఏంటో తెలిస్తే, ఆయన్ని పరిపూర్ణంగా మనం చూడడం మొదలు పెడితే ఆయనలో ఉన్న దైవత్వం అంతా మనలోకి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనలో ఉన్న శక్తి అంతా మనలోకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయనలో ఉన్న అనుభవాలన్నీ మనలోకి రాపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఏ తండ్రిని బట్టి మనమందరం ఒక్క కుటుంబముగా పిలువబడుతున్నామో, ఒక్క తండ్రిని బట్టి మనం అందరము ఒక కుటుంబంగా ఎలాగైతే మార్చబడిన మనమందరం ఏమవ్వాలి తెలుసండి, అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనం అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను మనమందరం విభిన్నమైన ఆలోచనలు వదిలేసి ఏకత్వంలోకి రావాలి.
ఏమంటే మనం అందరం ఏం రావాలి? ఈ అన్ని ఆత్మలు ఏమైపోవాలి? ఏకాత్మ అయిపోవాలి. ఆమేన్. ఏకాత్మ అయిపోవాలి. ఇప్పుడు ఇన్ని కలిసి ఉన్నాం కదా, ఇన్ని కలిసి ఉన్నాయన్నీ ఏమైపోవాలి? ఇన్నంటే ఈ సంఘం ఒకటే కాదు, మొత్తం టోటల్గా సార్వత్రిక సంఘాలన్నీ ఏకమైపోవాలి. ఉదయం ఎలా అవుద్ది అనుకుంటున్నారు? అండ్ సరిపోద్దా ఆయన చేసుకుంటా? మన వెళ్ళి పక్కన నుంచి ఉన్నాం అనుకోండి, కోడి పిల్లలు నుంచినట్టు ఉంటుంది. యేసుప్రభు పక్కనకి వెళ్ళి మనం నుంచున్నాం అనుకోండి, కోడి పిల్లలు నుంచినట్టు ఉంటుంది. మీరు చాలామంది అనుకుంటారు నేను యేసుప్రభు పక్కన నుంచుని ఎంతో ఆనందంగా ఉంటానంటారు. ఎంత ఉంటారు అనుకుంటున్నారు? యేసుప్రభు ఆకాశం ఆయన, భూమి. మీరు పక్కన వెళ్ళి నిలబడ్డారనుకోండి, ప్రభువా ఏంటి ఆయన ఈ పరిస్థితి అంటావు తప్ప నీ ముఖం చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఎంత అయిపోవాలి? నువ్వు ఎంత అయిపోవాలి? ఆయన అంత అయిపోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఆయన అంత ఒకళ్ళు అవ్వగలవా? ఇప్పుడు మనమందరం ఏమవ్వాలి? మనమందరం ఒకటైపోవాలి. హల్లెలూయా. అంటే లాస్ట్ ఫైనల్స్లో జరిగే విషయం చెప్తున్నాను మీకు. ఈ మొత్తం అందరూ కలిసి ఏమవుతారండి? ఏకత్వంగా మారిపోతారు. ఏకత్వంగా మారిపోతారు. మారిపోయి ఒక సంపూర్ణమైన సంఘముగా మార్చబడతామట. సంపూర్ణమైన సంఘంగా మార్చబడతామట. మనమందరం కలిసి, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన ఏకత్వం పొంది ఇప్పుడు క్రీస్తు దేవుడని ఒప్పుకుంటే క్రీస్తు కలిగిన సంపూర్ణత మనకు కూడా కలిగింది అనుకోండి, మనం కూడా ఏమవుతామండి? దేవుడు అవుతాంగా. ఇప్పుడు దేవుణ్ణి చేసుకోవడానికి దేవుని భార్య దొరికేసిందిగా. దొరికేసింది? దొరకలేదండి. దేవుణ్ణి చేసుకోవడానికి దేవుని భార్య దొరికేసింది. ఎప్పుడు? ఆయనకు కలిగిన సంపూర్ణత ఏదైతే ఉందో అదే సంపూర్ణతలోకి సంఘం ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు క్రీస్తు అక్కడ వచ్చేస్తుంది. నువ్వు పిలవక్కర్లా మరణాతాని. ఎప్పుడు అలా జరిగిందో వెను వెంటనే ఏమో తెలుసా? టక్కుమని ప్రభు యొక్క రాకడ ఆర్భాటంతో, దేవుని బోరతో, ప్రధాన దూత శబ్దముతో వచ్చేస్తాడు. అప్పుడు నువ్వు అనకాపల్లిలో ఉన్నా, ఆస్ట్రేలియా ఉన్నా, అమలాపురంలో ఉన్నా, భీమవరంలో ఉన్నా, నరసాపురంలో ఉన్నా, మనం అందరము ఏకత్వం పొందుతాం. మనం అందరూ ఏకమవుతాం. ఏకమై క్రీస్తు యొక్క వివాహ మహోత్సవానికి మనమందరం సిద్ధపడడానికి ప్రభు మనలందరినీ కూడా ఆయన ఆ స్థలంలోకి తీసుకుని వెళ్తుంటే అసలు మన ఆనందానికి అవధులు లేనిది. మనం కొన్ని విషయాల్ని ఇది ఫలానా అని చెప్పలేనంత చెప్పలేం. ఎందుకంటే మనకు ఆ స్థాయి మాత్రం తెలుసు, కానీ ఆ స్థాయికి మించిన స్థాయి మనకు తెలియదు. కానీ ఆ స్థాయిని మనం ఊహించి చెప్పలేనంత గొప్ప స్థాయి అది. ఆయన మహాజ్ఞాని. ఆయన మహాజ్ఞాని అండి. అమూల్యమైన వాడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. అంత సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు దేవుడు. రోజు ఇలాగ మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో సరదాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూర్చుని ఒక ఆయన అండి మా తాతయ్య గారి ఫోటో అని చెప్పేసి ఆయన ఒక ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య గారు కూర్చుని ఉన్న ఫోటో చాలా బాగుంది. దానికి చెవులు ఉంటాయి కదండి, అదే ఆ ఫోటోలో ఆ నానమ్మ గారి చెవులు ఉంటాయి కదండి, ఆ చెవులు కాడ రంగు వేసారు వాళ్ళు. అంటే తర్వాత అప్పట్లోనంట అది కొంచెం మోడల్ అంట. ఆ చెవులు కాడ బంగారం ఉంటుంది కదా, ఆ బంగారాన్ని బంగారంలాగా డిజైన్ చేసేవాడంట ఆర్టిస్టు. ఆ ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, అక్కడ మాత్రం ఆ డిజైన్ చేసేవాడు. అలా ఓ ఫోటో చూశారు. అప్పుడు ఎన్నాళ్ళు వద్దు మొత్తం అంటే మొత్తానికి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు చెప్పాడు ఆ రోజుల్లో, లేదా ఒక 100 ఏళ్ళు చెప్పాడు అనుకుందాం కాసేపు. అంటే 100 ఏళ్ల క్రితం ఏమండి కలర్ ఫోటో లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఫోటో తీసే ఫోటో లేదు. అంటే ఆ లెన్స్ లేవు. 100 ఏళ్ళ క్రితం భూమి పునాది వేసినప్పుడు ఆయన కూడా నీ కళ్ళుకి బ్లాక్ అండ్ వైట్ అని కళ్ళు ఇచ్చేసాడు అనుకోండి, నీకు అన్నీ ఎలా కనపడతాయి? ఇది ఎలా కనపడతాయి? చూసారా ఎన్ని కలర్స్ మీకు తెలుస్తున్నాయా? అంటే మీ కళ్ళల్లో ఎన్ని నరాలు ఉన్నాయో ఆలోచించండి. మీ కళ్ళల్లో ఎన్ని నరాలు ఉన్నాయో ఆలోచించండి. మనిషి ఇంత మేధస్సు సంపాదించుకున్నవాడు కూడా ఫోటో తీయడం నేర్చుకున్నాడు, కానీ ఆ కలర్లో ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ తీసుకురావడానికి ఇప్పటికి కూడా అలా ప్రయాసపడుతూనే ఉన్నాడు. కానీ నీకు ప్రభు
సృష్టి ఆవిర్భావంలోనే నీ చిన్న కళ్ళకి, అసలు మానవుడి కళ్ళకిచ్చిన లెన్స్ ఏ కెమెరాలు సరిపోండి, అంత అద్భుతమైన కళ్ళండి మనకి. మనం ఆకాశాన్ని అంతా చూడొచ్చు, అంత చూడగలిగిన అంత అద్భుతమైన కళ్ళు మనకి. ఇలా మన శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని చూసుకుంటేనంట మనిషికి ఆశ్చర్యం కలిగించే అంత గొప్ప అద్భుతమైన ప్రక్రియ కనపడతా ఉంటుందంట. ఈరోజు మన సర్వ సృష్టిలో దేవుడు మానవుడిని ఒక అద్భుతమైన విధానంగా ఆయన సృష్టించాడు. ఈ సృష్టిని ఏమంటాడు తెలుసా? నువ్వు నా వలే మార్చబడాలి, నువ్వు నాలా మారిపోవాలి, నీ దృష్టి నాదైపోవాలి, నీ ఆలోచన శైలి నాదవ్వాలి. అప్పుడే నువ్వు నా పక్కన నుంచుని నాతో పాటు వివాహంలో ఉండడానికి అర్హుడుగా నువ్వు మార్చబడతావు. అలాంటి సంపూర్ణత మనం కలగడానికి మనకి శ్రమలు అనేవి పంపుతున్నాడంట దేవుడు. ఆ సంపూర్ణత ఊరికే మనకి రాదు, మనకి ఊరికనే సంపూర్ణత రాదు. శ్రమ రావాలి, శ్రమ రావాలి. మా అమ్మాయి కాఫీ కలుపుతుంది, కూర్చుని కలుపుతుంటే ఏం చేసి ఎంతసేపు, ఒక 20 నిమిషాలు, ఎంతసేపు 10 నిమిషాలు ఏమో కలుపుతుంది. నేను అన్నాను, ఏడాలు నువ్వు కాఫీ ఇచ్చేలాగా పై ప్రాణాలు పైకే పోతాయేమో జనాల కంటే. లేదు నేను కాఫీ ఇస్తాను చూడని చెప్పి ఇంత కాఫీ పొడి వేసింది, చూస్తున్నాను, అదంతా గమనించడం మేడం. దాంట్లో కొంచెం పంచదార వేసింది, కొంచెం పాలు వేసింది కొద్దిగా, దాన్ని కలుపుతుంది. అది ఏమైందంటే ఒక పేస్ట్ లాగా తయారైంది, తెల్లగా ఒక పేస్ట్ లాగా తయారైంది. కాఫీ పొడి కలర్ పోయింది, అది తెల్లగా పేస్ట్ లాగా తయారైంది. ఆ పేస్ట్లో కొన్ని వేడి నీళ్ళు పాలు పోసి ఆ దాన్ని మళ్ళీ మిక్స్ చేసి మొత్తాన్ని కలిపితే వాళ్ళ పెదనాన్ని తాగి అబ్బా చంపేసావమ్మా, నా జన్మలో ఇలాంటి కాఫీ తాగి. అప్పుడు నేను ఆలోచిస్తున్నాడు వాడ, దానికి అలా రుచి ఎలా వచ్చింది? ఒత్తిడి. ఆ కాఫీ పొడిని ఏం చేసింది ఇది బాగా, అది మీరు చేసి చూడండి, చాలా అదో రకమైన ఒక వేరే టేస్ట్ లాగా వచ్చింది అది. నేను కూడా పెద్దగా తాగంగానే బాగా మంచి టేస్ట్ వచ్చింది అది. అంటే దానికి ఏం కలిగింది? ఒత్తిడి కలిగింది, బాగా ఒత్తిడి చేసి. మనం చిన్నప్పుడు జీళ్ళు తినేవాళ్ళం, గుర్తున్నాయా అండి? ఎంత ఇష్టమో జీళ్ళు మనకి. ఆ జీడి బెల్లం ఉంటుంది కదా, పాకం పట్టేసిన తర్వాత ఆ పాకం అంతా ముద్ద చేసి ఆ మేక్కు పెట్టి దాన్ని లాగి మళ్ళీ మెక్కెడతాడు, మళ్ళీ లాగుతాడు, మళ్ళీ మెక్కెడతాడు, మళ్ళీ లాగుతాడు. ఏంటంటే బెల్లం కలర్ అందంగా ఉంటుందా, జీడి కలర్ అందంగా ఉంటుందా? కదండి, భలే అందంగా ఉంటుంది కదా జీడి కలర్. అంటే ఈ శ్రమ, అబ్బా ఎంత మంచి మాట కదా. ఈ శ్రమలో దీని యొక్క రూపం అంతా మారిపోతుంది. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయినని ఊరికే చెప్పలేదు, లాగాడు, మళ్ళీ దాన్ని పెట్టాడు, మళ్ళీ లాగుతాడు, మళ్ళీ పెడతాడు, మళ్ళీ లాగుతాడు, లాస్ట్కి ఎంతలా లాగుతాడండి? తన ఏ సైజుకి రావాలనుకుంటాడో ఆ సైజుకి తీసుకొచ్చి అలా పెట్టిన తర్వాత బెల్లం ఎంత అండి? 40 రూపాయలు 50 రూపాయలు కేజీ. జీళ్ళు బోళ్ళంత ఖరీదు. ఎందుకు? శ్రమ పడ్డాయి అండి. అందుకే అంటాడు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. శోధించబడిన మీదట, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. శ్రమలో అద్భుతం జరుగుతుంది. శ్రమ మాత్రమే అద్భుతం చేయగలదు. ఏమండి, మిమ్మల్ని మాట్లాడుతాను, తెలుసుంటే చెప్పండి, తెలియకపోతే మాట్లాడుకోకండి. పాము కరుస్తుంది అనుకోండి, విషం ఇంజెక్షన్ చేస్తారు కదా, పాము కరుస్తుంది మనకి, అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, ఇంజెక్షన్ చేస్తారు కదా, ఆ ఇంజెక్షన్ ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు మనిషిని చేయడానికి, మనిషి మీద ప్రయోగం చేయడానికి లేదు. ఏం చేస్తారంటే జంతువు మీద ప్రయోగం చేస్తారు. చెప్తా వినండి. ఈ పాము వెళ్ళి దాన్ని కరిసేగానే ఏమవుతుందంటే, గేదెని కరిసింది అనుకోండి, గేదె కొంచెం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆ పాము విషాన్ని అంటే దాటడానికి, దాన్ని ఏమంటారు, దాన్ని దాటడానికి, లేకపోతే ఆ పదం ఏంటి రాట్లా, పాము విషానికి విరుగుడు చేయగలిగిన ఆ యొక్క కణాలు ఆ సమయంలో ఏమవుతాయంటే పుట్టుకొస్తాయి. ఇప్పుడు మనకి యాంటీబాడీస్ ఉంటాయి కదా మనిషి బాడీలో. ఇప్పుడు ఆ కరోనా వైరస్ మీద యాంటీబాడీస్ పుట్టుకొచ్చాయి కాబట్టి కరోనా వైరస్ని చంపేసింది. అలాగే దాంట్లో కూడా ఏం చేస్తాయంటే, ఆ గేదెలోంచి ఏమవుతాయంటే, ఇది కర్వగానే ఏం చేస్తాయంటే ఒక రకమైనవి పుట్టుకొస్తాయి. ఆ పుట్టుకొని ఏం చేస్తాయంటే దాన్ని చంపేస్తాయి. ఓకే, అంటే ఇది ఏదైతే వచ్చి ఆ విషాన్ని విరుగుడు చేసిందో అదే ఈ పాము మందుకి విరుగుడు అని చెప్పి, ఇప్పుడు అది ఏ యొక్క విధానంలో పుట్టింది, దాని యొక్క ఆ విధానం ఏంటి, దానికి ఉన్న ఈ యొక్క మెడిసిన్ సంబంధించిన విధానం ఏంటి, అది చూసుకొని ఓకే అనేది దాన్ని జాగ్రత్తగా చూసి, ఇవి మిక్స్ అయితే గనక ఆ పాము విషయం ఏమవుద్ది, విరిగిపోద్ది. అంటే శ్రమ ఎంత గొప్పదైనా సరే విరుగుడు చేసుకునే శక్తి గనక మనలోకి ఉంటే అది మనల్ని ఏమీ చేయలేదు. విషం గొప్పదే, కానీ విషాన్ని విరుగుడు చేయగలిగింది ఇంకా గొప్పది కదా. ఈరోజు మన దగ్గరకు వచ్చిన శ్రమకి యేసు రక్తం అనే విరుగుడు ప్రభు మనలో పెట్టి, విరుగుడు మన దగ్గర ఉంది, మనకు తెలియదు ఈ విషయం. విరుగుడు ముందే ఎక్కించేశాడు. ప్రభా, ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన. నిజమే బిడ్డ, నువ్వు తట్టుకోలేకపోతున్నావు, కానీ భయపడకో, దానికి విరుగుడు నీ శరీరంలో నేను ముందే పెట్టాను. ఈ శ్రమకు భయపడకో, ముందుగానే ఆ విషయాన్ని విరిచేయగలిగిన శక్తి నీ లోపల పెట్టాను. ఈ శ్రమ వచ్చినప్పుడు నీలో ఒక అద్భుతం పడుతుంది. ఈ శ్రమ వచ్చినప్పుడు నీలో ఒక ఆశ్చర్యం పడుతుంది. అలా శోధించబడి ఈ శ్రమలతో కొట్టబడి నెట్టబడి మనిషి జీవితంలో ఈ శరీరం మీద ఇష్టాన్ని కోల్పోయినప్పుడు మనలోకి ఆంతరంగమైన స్వభావం ఏర్పడుతుంది.